దేవునికి ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి కష్టాలు ఉంటాయంటారు. అది నిజమేనా? ఇప్పుడు తెలుసుకుందాము. దేవునికి ఎక్కువ పూజలు చేసినంత మాత్రాన కష్టాలు ఉండవని చెప్పలేం. పూజలు చేసేవారికి కూడా కష్టాలు ఎదురవుతాయని కొందరు నమ్ముతారు. అయితే కొందరు పూజలు చేయడం అనేది భగవంతుడి పరీక్షలని, వాటిని సహనంతో ఎదుర్కొంటే భక్తి మార్గం సులభం అవుతుందని భావిస్తారు. కొందరి అభిప్రాయం ప్రకారం దేవుడు మనకు అవసరమైన దాన్ని సరైన సమయంలో ఇస్తాడు కాబట్టి మనం కోరుకున్నవన్నీ లభించకపోవచ్చని నమ్ముతారు. దేవునికి పూజలు చేసేవారికి కష్టాలు ఎందుకు వస్తాయి అనే దానిపై కొన్ని అభిప్రాయాలు. భగవంతుని పరీక్షలు. పూజలు చేసే వారిని భగవంతుడు పరీక్షించడానికే కష్టాలు ఇస్తాడని, వాటిని సహనంతో ఎదుర్కొంటే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళవచ్చని కొందరు నమ్ముతారు. కొన్నిసార్లు మనం కోరుకున్నవన్నీ వాస్తవానికి దూరంగా ఉండవచ్చు, లేదా మనకు అవి నిజంగా అవసరం కాకపోవచ్చు. దేవుడికి మన అవసరాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అలాగే కర్మ ఫలితాలు. పూజలు చేసినప్పటికీ పూర్వ కర్మల ఫలితాలు అనుభవించక తప్పదని, కష్టాలు కర్మల కారణంగా వస్తాయని కూడా ఒక నమ్మకం ఉంది. కష్టాలు ఎదురైనప్పుడు ఏం చేయాలంటే సహనం మరియు విశ్వాసం. కష్టాలు ఎదురైనప్పుడు సహనంతో ఉండటం, దేవుడిపై విశ్వాసం ఉంచడం ముఖ్యం. మనం కోరుకున్నవన్నీ సాధ్యమేనా అని ఆలోచించడం, మనకు ఏది అవసరమో దాన్ని దేవుడు ఇస్తాడని నమ్మడం అవసరం. దేవుడిని మారుస్తూ పూజలు చేయడం కంటే ఒక భగవంతుడిపై నమ్మకం ఉంచి భక్తితో ఉండటమే సరైన మార్గమని చెప్పబడుతుంది. అలాగే దేవునికి పూజలు చేసేవారికి కష్టాలు వస్తాయనేది అపోహ మాత్రమే. కానీ పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి లభిస్తాయి. ఇవి కష్టాలను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాలు రానప్పుడు పూజలతో పాటు కర్మ కూడా అవసరమని గ్రహించాలి. కొన్నిసార్లు పూజలు చేసే వారికి వచ్చే బాధలను దేవుడు మన బలాన్ని పరీక్షించడానికే పెట్టిన పరీక్షలుగా భావించవచ్చు. వాటిని సహించగలిగితే భక్తి మార్గం సులభమవుతుంది. ఎన్ని పూజలు చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడానికి శ్రద్ధతో కూడిన పూజ లేకపోవడము, కర్మ లేకపోవడము, లేదా ఇతర కారణాలు ఉండవచ్చు. అలాగే మనం చేసే పూజలకు ప్రతిఫలం తక్షణం లభించాలని ఆశించడం సరైనది కాదు.